ఈరోజు చెరువు చేప పులుసు పెడుతున్నాను. ముందుగా మసాలా పట్టించేసిన చేప ముక్కలకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ కలిపి ఉప్పు, కారం, పసుపు లైట్గా వేసాను. ఉప్పు, కారం, పసుపు చేప ముక్కలకి పట్టించాను. అలా ఉల్లిపాయ కూడా పట్టిస్తే కూర చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెలో జీలకర్ర వేసాను. కొద్దిగా ఆయిల్ వేయాలి. చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్, జీలకర్ర వేసాను కదా, ఇందులో ఉల్లిపాయ అన్నీ పట్టించిన చేప ముక్కలు, ఈ చేప ముక్కలు దీంట్లో పట్టేయాలి. ఇలా ఉల్లిపాయ పట్టడం వల్ల కూడా మసాలా బాగా పెట్టి చేప ముక్క చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. మా పొలానికి తెచ్చారు ఈ చేప. ఉప్పు, కారం కూడా వేయాలి. ఇప్పుడు మసాలా ఉల్లిపాయ ముద్ద అన్నీ పెట్టేసాను కదా, దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను. సాల్ట్ ఫస్ట్ కలిపేటప్పుడు కొంచెం వేసాను, అది మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను. కారం, పచ్చిమిరపకాయలు 4, చింతపండు వడపెట్టి పెట్టుకున్న చింతపండు, ఇది ఎక్కువసేపు కూడా ఉడకట్టలేదు. శిలావతి అంటారు ఈ చేపని. చూసారా ఎంత ముక్కలు ఉన్నాయో. ఆయిల్ వేస్తున్నాను పైన. ఇప్పుడు ఇవన్నీ కలిపేస్తుంది. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేయడమే. అన్నీ కలిపి పెట్టింది. స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టాను. ఇప్పుడే ఉడుకుతుంది. 5 నిమిషాలకు కూర రెడీ అవుతుంది. ఇలాగా మూత వేసేద్దాం. 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేస్తున్నాను. నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి ఉడికాక కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఇలా ఉల్లిపాయ ముక్క వీటికి పట్టి వండడం వల్ల ముక్కలు ఎంత బాగున్నాయో. భలే ఉడికింది. ఇందులో కొత్తిమీర వేద్దాం. ఈ చేప ఈరోజు మా పొలాన్ని నుంచి తీసుకొచ్చారు. ఫ్రెష్ బతికిన చేప. అందుకు కూర కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఐస్లో వేసిన చేప టేస్ట్ వేరు, అప్పుడప్పుడు పట్టిన చేప టేస్ట్ వేరు. దీన్నే శిలావతి అంటారు. ఈ చేప పేరు శిలావతి. శిలావతి పులుసు రెడీ. కూర ఉడికిపోయింది. సూపర్, చాలా బాగా వచ్చింది. ఇలాగే మీరు కూడా ట్రై చేసి చూడండి.